పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. పిఠాపురంలో పవన్ కు మద్దతుగా చిరు ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగితే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలిచారు. దీంతో బన్నీని వివాదాలు చుట్టుముట్టాయి. అంతేకాదు ఓటింగ్ రోజు అల్లు అర్జున్ తాను ఏ పార్టీకి వ్యక్తి కానని, ఎవరికి మద్దతు ఇవ్వటం లేదని తెలిపారు. ఇదే ఇష్యూపై నాగబాబు ఓ రేంజ్ లో వేసుకున్నారు. మన దగ్గరే ఉండి పరాయివాడికి మద్దతిస్తే పరాయివాడితో లెక్క అంటూ ట్వీట్ చేశారు. ఇదే ఇష్యూపై పెద్ద ఎత్తున రగడ కూడా జరిగింది. అయితే తాజాగా బన్నీపై మెగాస్టార్ చిరంజీవి కూడా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం వన్ సైడ్ అయితే అల్లు అర్జున్ మాత్రం వన్ సైడ్ అయినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. I'd like to tell I'm not politically aligned with any party అండి. నాకు ఒఫీషియల్ గా ఏ పార్టీతో సంబంధం లేదు. I'm neutral to all parties. I'd like to tell I'm not politically aligned with any party అండి. నాకు ఒఫీషియల్ గా ఏ పార్టీతో సంబంధం లేదు. I'm neutral to all parties. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. పిఠాపురంలో పవన్ కు మద్దతుగా చిరు ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగితే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలిచారు. దీంతో బన్నీని వివాదాలు చుట్టుముట్టాయి. అంతేకాదు ఓటింగ్ రోజు అల్లు అర్జున్ తాను ఏ పార్టీకి వ్యక్తిని కానని, ఎవరికి మద్దతు ఇవ్వటం లేదని తెలిపారు. ఇదే ఇష్యూపై నాగబాబు ఓ రేంజ్ లో వేసుకున్నారు. మన దగ్గరే ఉండి పరాయివాడికి మద్దతిస్తే పరాయివాడితోనే లెక్క అంటూ ట్వీట్ చేశారు. ఇదే ఇష్యూపై పెద్ద ఎత్తున రగడ కూడా జరిగింది. అయితే తాజాగా బన్నీపై మెగాస్టార్ చిరంజీవి కూడా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం వన్ సైడ్ అయితే అల్లు అర్జున్ మాత్రం వేరే సైడ్ అయినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా మెగా కుటుంబంలో విభేదాలు రోజుకు ఒక రకంగా రచ్చకెక్కుతున్నాయి. పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వకుండా నంద్యాల వెళ్లి అక్కడ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు అల్లు అర్జున్ పై నాగబాబు రీసెంట్ గా పరోక్షంగా ట్వీట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అందులో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ఆ ట్వీట్ లో అల్లు అర్జున్ పై సెటరికల్ గా ట్వీట్ చేయడం జరిగింది. అయితే నంద్యాల వెళ్లడానికి ముందు రోజు 2 రోజుల ముందు అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా తెలియజేస్తూ ట్వీట్ చేసి అందరితో సరిపెట్టాడు. సో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కి అయితే ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ అయితే నింపిందని చెప్పుకోవచ్చు రెహానా. అయితే నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన రవిచంద్ర కిషోర్ రెడ్డికి తను స్నేహితుని కాబట్టి మద్దతు ఇచ్చారని, తను రాజకీయాలకు దూరమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని అల్లు అర్జున్ స్పష్టత ఇచ్చారు. అయితే ఈ వివాదం ఇలాగే ముదురుతుండగా, ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి మెగా ఫ్యామిలీలో మళ్ళీ 2 చీలికలు మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీ చీలికకు అల్లు అర్జున్ ఫ్యామిలీ సపరేట్ గా, అలాగే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవ్వచ్చు, సో నాగబాబు అవచ్చు, వీళ్ళంతా సపరేట్ అయిపోయారు. మళ్ళీ మెగా ఫ్యామిలీలో చీలిక మొదలైందంటూ కూడా ఈ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఇటు బన్నీ ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు 2 రోజుల కిందట నాగబాబు చేసిన ట్వీట్ అయితే డెఫినెట్ గా అల్లు అర్జున్ ఉద్దేశించి చేశాడు అంటూ కూడా. అయితే ఇవాళ కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ ట్వీట్ చేస్తున్నట్టుగా అది ఫేకా లేదంటే ఒరిజినల్ గా అల్లు అర్జున్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసినట్టయితే మొత్తం తెలియదు. కానీ నాగబాబును టార్గెట్ చేస్తూ అల్లు రామయ్యలింగ అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్ట్ ఆఫీస్ వద్ద సైకిల్ షాప్ లో పంక్చర్లు వేసుకునేవాడు అని ఒక ట్వీట్ అయితే అల్లు అర్జున్ అకౌంట్ నుంచి వచ్చింది. సో అది అల్లు అర్జున్ అకౌంట్ అఫీషియల్ అకౌంటా లేదా ఏదైనా ఫేకా, మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి అయితే ఆ ట్వీట్ స్క్రీన్ షాట్స్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో దీనిపై అన్ని అభిమానులు కూడా ఆ ఫొటోస్ ని ట్రెండింగ్ లోకి తెస్తున్నారు. ఈ ట్వీట్ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ మెగా అభిమానులు కూడా తలలు పట్టుకున్నారు. ఎన్నికలకు ముందు నాగబాబు ట్వీట్ చేసి ఉంటే బాగుండేదని, తీరు అయిపోయిన తర్వాత ఇలా చేశారంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెహానా, ఈ పరిస్థితి చూస్తే మెగా ఫ్యామిలీలో మళ్ళీ ఒక చీలిక. ఎందుకంటే ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చినటువంటి అంటే మా తాత లేకపోతే నాగబాబు బస్టాండ్ లో పంచర్లు వేసుకునేవాడు అంటూ కూడా ఒక ఘాటుగా తన ట్వీట్ చేసింది. సో అది అల్లు అర్జున్ అఫీషియల్ గా తన అకౌంట్ నుంచి చేశాడా
లేదా కావాలని ఫ్యాన్స్ అలాంటి ట్వీట్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను వైరల్ చేస్తున్నారా? మొత్తానికి అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తే తప్ప అది మనకి ఎప్పటికీ అంటే చాలా మంది అభిమానులు కావచ్చు, దాదాపు జనాలందరికీ కూడా అల్లు అర్జున్ డెఫినెట్ గా వివరణ ఇస్తేనే తప్ప అర్థమవుతుంది. ఇప్పటికే మెగా అభిమానులు అయితే తలలు పట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ ఖాతాలో ఇటువంటి ట్వీట్ కనిపించడంతో మెగా అభిమానులు కూడా అయోమయానికి గురవుతున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేశాడా, లేదంటే అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా, లేదంటే బన్నీ కౌంటర్ వేయాలనే కావాలని ఇలా చేశాడా అనే విషయాలపై అయితే మొత్తానికి ఆరా తీస్తున్నారు. ఈ విషయాల్లోని ఎందులో స్పష్టత లేకపోవడంతో మెగా అభిమానులు కూడా తలలు పట్టుకుంటున్నారు. దీనిపై అల్లు అర్జున్ స్పందించాల్సి ఉంది. బన్నీ ఈ ట్వీట్ చేయలేదు, ఎవరో ఎడిట్ చేసి పెట్టారంటూ కూడా మరికొంతమంది సోషల్ మీడియాలో చెప్పడం జరుగుతుంది. మొత్తానికి రెహానా నాగబాబు విషయానికి వస్తే, ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా, జనసేనాని పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి చివరి రోజు హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ ప్రత్యేకంగా బయలుదేరి పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వడం జరిగింది. అక్కడ అదే రోజు పవన్ కళ్యాణ్ కి పిఠాపురం రామ్ చరణ్ పిఠాపురంకి వెళ్లే రోజు అదే రోజు బన్నీ కూడా అల్లు అర్జున్ అదే రోజు అదే సమయానికి నంద్యాల వెళ్ళడం జరిగింది. నంద్యాల వెళ్లి అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థికి తను మద్దతు తెలిపాడు. మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు అంటే మెగా కంపౌండ్ లో ఉన్నటువంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు ఒక్కో క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళడం అయితే అప్పుడు కొంత మెగా అభిమానులు అయితే చాలా నిరాశ, చాలా ట్వీట్స్ కూడా చేశారు. బన్నీకి కౌంటర్లు ఇస్తూ కూడా ట్వీట్ చేశారు. ఎందుకంటే ఇష్టం లేకపోతే ఇంట్లో ఉన్నా పర్లేదు కానీ నంద్యాల వెళ్లి రావడం పై ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ట్వీట్ చేస్తున్నారు. అంతేకాదు ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కూడా టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు కానీ అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నీషియన్స్ అవ్వచ్చు, వీళ్ళంతా పిఠాపురానికి వెళ్లి దాదాపు ఒక 20-25 రోజుల్లో జనసేన ప్రచార సభల్లో పాల్గొన్నారు. అలాంటిది బన్నీ ఇంట్లో వ్యక్తి కాబట్టి ప్రచారానికి 3 రోజుల ముందు బన్నీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మీ రాజకీయాల నిర్ణయాలను మేము స్వాగతిస్తున్నాము, మా మద్దతు ఎప్పటికీ మీకే ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అయితే కొంత ఉత్సాహాన్ని నింపింది అనుకునే లోపే 2 రోజుల తర్వాతే ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లడం, అదే రోజు అదే సమయానికి నంద్యాల వెళ్లడంపై అల్లు అర్జున్ పై ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ మూడ్ లో వండుకుంటూ అల్లు అర్జున్ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీలో మళ్ళీ చీలికలు మొదలయ్యాయా అంటూ గత 2 రోజుల నుంచి ట్రోల్స్ ఇలాగే నడుస్తున్న తరుణంలో నాగబాబు అల్లు అర్జున్ ఉద్దేశించిన ట్వీట్ అవ్వచ్చు, అలాగే ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ ఫేక్ అకౌంట్ నుంచా లేదంటే అఫీషియల్ అకౌంట్ నుంచా తెలియదు కానీ ఆ ట్వీట్ అయితే నాగబాబును ఉద్దేశించి అల్లు రామలింగ లేకపోతే నాగబాబు అనేవాడు బస్ స్టాండ్ లో ఫంక్షన్లు వేసుకునేవాడు అంటూ కూడా ఒక వినూత్నమైనటువంటి శైలిలో సెటర్లు వేశారని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి దీనిపై మెగా ఫ్యామిలీలో చాలా అంటే అసంతృప్తిగా ఇటు అభిమానులు అవ్వచ్చు, అలాగే మెగా ఫ్యామిలీలో కూడా ఇంటర్నల్ గా మెగా కంపౌండ్ లో ఏం జరుగుతుంది, లోపల అల్లు అర్జున్ సపరేట్ అయిపోయాడా లేదంటే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి సంబంధం లేదు అంటూ కూడా ఆలోచిస్తున్నాం. అలాగే ముఖ్యంగా దీనికి చిరంజీవి సీరియస్ గా ఉన్నారంటూ కూడా ఇన్సైడ్ అంటే మెగా కంపౌండ్ నుంచి చూస్తున్నటువంటి వార్తలు అయితే అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా సీరియస్ గా ఉన్నాడంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. రెహానా. ఎస్ వినోద్, ఇప్పుడు మనం చూసుకుంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి జస్ట్ ట్వీట్ తో సపోర్ట్ చేయడం జరిగింది, బట్ నంద్యాలకైతే డైరెక్ట్ గా వెళ్ళడం జరిగింది. దీనిపై అయితే నాగబాబు డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చేశారు, అంటే మన దగ్గరే ఉండి పరాయివాడికి మద్దతు ఇస్తే పరాయివాడితో సమానం అంటూ. అయితే ఇవాళ చిరు కూడా కోప్పడినట్లుగా ఈ విషయంపై తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఎలా చూడాలి దీన్ని? డిఫరెంట్ గా రెహానా, ఎందుకంటే ఇది ఇప్పటితో దాదాపు వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాదాపు 5-6 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక రచ్చల అయితే మెగా ఫ్యామిలీలో మళ్ళీ ఇది ఒక రకంగా ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ ట్రోల్స్ చేయడం, అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ అసభ్యంకరంగా ట్రోల్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా. అయితే గత 4-5 రోజుల నుంచి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని మెగా ఫ్యామిలీలో మళ్ళీ చీలికలు వచ్చాయి, 2 కుటుంబాలుగా విడిపోయారు అనుకునే తరుణంలో అదే రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి రామ్ చరణ్ తో పాటు అల్లు అరవింద్ కూడా తన మద్దతుగా, ఎందుకంటే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా అదే రోజు రావడాన్ని చూస్తే సో రాజకీయంగా ఎక్కువగా దీన్ని ఆలోచించొద్దు అని అమెరికాలో సైలెంట్ అయిపోతారు. ఫ్యాన్స్ కూడా బ్యాలెన్స్ గా ఉన్నారు, ఎక్కడ ఎలాంటి ట్రోల్స్ చేయలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ కేవలం నా పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి వెళ్లాల్సి వచ్చింది. డిఫరెంట్ గా ఏ పార్టీలో ఉన్నా పర్లేదు, నా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ లోనే వెళ్ళాలి, దీన్ని రాజకీయ కూడా ఇక్కడ చూడొద్దు అంటూ కూడా తన సన్నిహితుల దగ్గర పేర్కొన్నారు. సో దాంతో పాటు అల్లు అర్జున్ వెళ్లిన రోజే రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్ళినప్పుడు చరణ్ తో పాటు అల్లు అరవింద్ కూడా వచ్చారు. సో దీన్ని ఎలా నెగటివ్ యాంగిల్ లో చూడకూడదు, ఎందుకంటే
మెగా ఫ్యామిలీలో చిలికలు ఉన్నప్పటికైతే అల్లు అరవింద్ వచ్చేవాడు కాదు కదా, అల్లు అరవింద్ ని బండి కూడా పంపించేవాడు కాదు కదా. కేవలం అది ఫ్రెండ్షిప్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్ చూడకూడదు. ఫ్రెండ్షిప్ లో భాగంగానే అల్లు అర్జున్ వెళ్ళాడు. సో దీన్ని వేరే రకంగా థింక్ చేద్దంటూ కూడా ఫ్యాన్స్ అంతా బ్యాలెన్స్ అయ్యే టైంలో దాదాపు 2 రోజుల కిందట నాగబాబు చేసిన ట్వీట్ తో ఒక్కసారి దుమారం రేపింది. ఎందుకంటే బండిని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో దాంతో మళ్ళీ మెగా వర్సెస్ బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ టార్గెట్ అంటే ట్రోల్స్ బన్నీ టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇద్దరి ఫ్యాన్స్ అంటే ఇటు మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళతో పాటు బన్నీ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నారు. గత 2 రోజుల తర్వాత అంటే ఇవాళ మొత్తానికి అల్లు అర్జున్ అకౌంట్ నుంచి, అది ఫేక్ అకౌంట్ అఫీషియల్ అకౌంట్ అని తెలియదు కానీ ఆ ట్వీట్ అయితే చాలా దారుణంగా ఉంది. సో దానిపై మళ్ళీ మెగా ఫ్యాన్స్ కూడా రివర్స్ ట్రోల్ చేస్తున్నారు. సో ఈ వ్యవహారం అంతా చిరంజీవి దృష్టికి వెళ్ళింది. చిరంజీవి కూడా దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. చెప్పలేం రేహాన్, ఎందుకంటే అల్లు అర్జున్ అఫీషియల్ గా కానీ చెబితే అంటే తాను అఫీషియల్ గా అంటే దాని వివరణ అది తన అకౌంటా లేకపోతే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారా లేదా తనే ఫేక్ అకౌంట్ నుంచి పెట్టించాడు అనేది మాత్రం తాను వివరణ ఇస్తేనే తప్ప అర్థమవుతుంది. మొత్తానికి ఈ విషయంపై అయితే మెగాస్టార్ చిరంజీవి చాలా సీరియస్ గా ఉన్నారు. ఇటు నాగబాబుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అసలు ఏం జరుగుతుంది, పిఠాపురంలో జరిగినటువంటి అప్డేట్స్ కూడా, ఇంకా రామ్ చరణ్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి, రామ్ చరణ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మద్దతుగా పిఠాపురం వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ అవ్వచ్చు, అలాగే నాగబాబు చేసినటువంటి ట్వీట్స్, అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్, సో వీటన్నింటినీ ఫోకస్ పెట్టి అసలు ఏం జరుగుతుందంటూ చాలా సీరియస్ గా ఉన్నాడు చిరంజీవి. వినోద్, అంటే ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ ని చూస్తుంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అయ్యేటట్టు కనిపిస్తోంది. సో ఎవరైనా ఈ 2 ఫ్యామిలీస్ లో దీనిపై రెస్పాండ్ అయ్యి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే సిచ్యువేషన్ ఉంటుందంటారా? డెఫినెట్ గా రెహానా, ఎందుకంటే ఇప్పటికే అల్లు అరవింద్, ఎందుకంటే తను ఎప్పుడైనా పాజిటివ్ మూడ్ తో ఉండే అల్లు అరవింద్ రామ్ చరణ్ తో కలిసి పిఠాపురం పెళ్లి పవన్ కళ్యాణ్ కి మద్దతు అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి అయితే మెగా ఫ్యామిలీలో అంటే ఇటు అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ మధ్యలో వార్ ఉంది అంటూ కూడా కొన్ని రోజుల నుంచి ఇదైంది. దాని తర్వాత మొత్తానికి కళ్యాణ్ విషయంలో కూడా జనసేన దాంట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి చీలికలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ వర్సెస్ మెగా పవర్ స్టార్ అంటూ కూడా అయితే రూమర్స్ వస్తున్నాయి. సో ఎన్ని రూమర్స్ ఉన్నా కూడా డెఫినెట్ గా దీంట్లో అల్లు అరవింద్ మెగాస్టార్ అల్లు అరవింద్ చిరంజీవికి బావమరిది అనేటువంటి అల్లు అరవింద్ డెఫినెట్ గా దీంట్లో అంటే చొరవ తీసుకొని ఈ ఇష్యూని సాల్వ్ చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అల్లు అర్జున్ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ట్వీట్ అల్లు అర్జున్ చేశాడా లేకపోతే ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిందా, ఏది ఏమైనా అల్లు అర్జున్ రెస్పాండ్ అయితే తప్ప మనకి పూర్తి క్లారిటీ రాదు.